ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. మరోవైపు ఘటనా స్థలంలో సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి సమీక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సైనిక బృందాలతో కలిసి మంత్రి జూపల్లి టన్నెల్లోకి వెళ్లారు. సొరంగం లోపలికి ఆక్సిజన్ పంపుతున్నామని, వాటర్ తోడేసే పనులు నిరంతరం సాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రెస్క్యూ టీంలు రాత్రి నుంచి అక్కడే పనిచేస్తున్నాయని చెప్పారు. కూలిపోయినటువంటి మట్టి, నీరు చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని, వాటిని తొలగించే పనిలో సహాయక బృందాలు శ్రమిస్తున్నాయని అన్నారు మంత్రి జూపల్లి. టన్నెల్ బోర్ మిషన్ వరకు సహాయక బృందాలు చేరుకున్నట్టుగా చెప్పారు. టన్నెల్లో నుంచి టీ వాటరింగ్ చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లారు. అయితే 12 కిలోమీటర్ల తర్వాత బురద నీరు ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ టీం వెనుతిరిగింది. అయితే విద్యుత్ పునరుద్ధరణ, ఆక్సిజన్ పైప్ల ఏర్పాటుతో పాటు నీటి తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నారు ఇంజనీర్లు. మరోవైపు టన్నెల్లో 10 కిలోమీటర్ల తర్వాత ఇబ్బందికర పరిస్థితి ఉందని రెస్క్యూ టీం చెబుతోంది. నీరు, మట్టి భారీగా ఉండడంతో రెస్క్యూకు ఇబ్బంది కలుగుతోందని తెలిపింది. ये रिंग ठीक है, लेकिन देखिए रिंग ठीक है आगे तक, हाँ टूट के आ गई बाहर। वीडियो रिंग को दूर तक दिख रहे हैं, रिंग दूर तक। సింగరేణి ఎన్డీఆర్ఎఫ్ సంయుక్త ఆపరేషన్ తో సొరంగంలో చిక్కుకున్న వారి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. లోపల ఉన్న వారితో కమ్యూనికేషన్ కోసం వివిధ పద్ధతుల ద్వారా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రెస్క్యూ టీం ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇంతకు ఆ 8 మంది సజీవంగా ఉన్నారా లేదా అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. नहीं सर, बेल्ट डैमेज है, इसके बाद में बेल्ट डैमेज है ना, इसके बाद ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మందిని రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తూ ఉన్నారు. 24 మంది సభ్యులున్న ఆర్మీ బృందం, 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 120 మంది ఎస్డీఆర్ఎఫ్, 24 మంది హైడ్రా బృందం, అలాగే 24 మందితో కూడినటువంటి సింగరేణి రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యల్లో అక్కడ నిమగ్నమయ్యాయి. ఇప్పటికే 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి వెళ్లాయి. అక్కడి నుంచి 3 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. 11 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లింది ఎన్డీఆర్ఎఫ్ బృందం. టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు బృందాలన్నీ కూడా చేరుకోవడం జరిగింది. ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం చూస్తే దెబ్బతిన్నట్టుగా చెప్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ 2 వైపులా పూర్తిగా మట్టి, బురద నిండిపోయాయి. నీరు, మట్టి, బురద తోడే వరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి అక్కడుంది. ये रिंग ठीक है, लेकिन देखिए रिंग ठीक है आगे तक, रिंग को दूर तक दिख रहे हैं, रिंग दूर तक। ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కున్నటువంటి ఆ 8 మందిని రక్షించేందుకు సహాయక బృందాలన్నీ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 24 మంది సభ్యులున్నటువంటి ఆర్మీ బృందం, 130 మంది సభ్యులున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, 120 మంది ఎస్డీఆర్ఎఫ్, 24 మంది హైడ్రా బృందం, 24 మందితో కూడినటువంటి సింగరేణి రెస్క్యూ టీమ్స్ ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి వెళ్లాయి. అక్కడ నుంచి 3 అడుగుల మేర నీరు నిలిచిపోయి ఉండింది అక్కడ. అలాగే 11 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు కూడా నడుచుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడికి వెళ్లడం జరిగింది. టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు బృందాలు అన్ని అక్కడికి చేరుకున్నాయి. ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనక భాగం దెబ్బతింది. టన్నెల్ బోరింగ్ మిషన్ 2 వైపులా కూడా పూర్తిగా మట్టి, బురద నిండిపోయాయి. నీరు, మట్టి, బురద తోడే వరకు కూడా ఆ చిక్కుకున్న వారిని బయటకు తీయలేమని చెబుతూ ఉన్నారు. సహాయక చర్యలపై నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పాల్గొన్నారు. లోపలికి వెళ్ళడానికి 10 కిలోమీటర్ల అవతల ఒకసారిగా మట్టి కొట్టే చర్యలు దిగి పడ్డ ప్రాంతానికి వెళ్ళడానికి చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఇప్పటి వరకు కూడా లోపల చిక్కుకున్నటువంటి ऊपर
ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర అధికారులు ఇంజనీర్లు రెస్క్యూ బృందాలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు కొనసాగినటువంటి చర్యలు ఆటంకాలపై ఆరా తీశారు. ఆయన 8 మందిని కూడా సురక్షితంగా కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అధికారులు రెస్క్యూ అంశాలు అడ్డంకిగా మారినటువంటి అంశాలను మంత్రికి వివరించారు. रिंग तो दूर तक दिख रहे हैं, रिंग दूर तक तेरह 500 ना, पंप स्टेशन 5 है ना, ये 13,500 क्या और आवाजें आ रही है। मनोज, श्रीनिवास, नहीं सर, बेल्ट डैमेज है, इसके बाद में बेल्ट डैमेज है ना, इसके बाद ये रिंग ठीक है, लेकिन देखिए रिंग ठीक है आगे तक। ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలం దగ్గర ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్నటువంటి ఆ 8 మందిని కూడా కాపాడేందుకు రెస్క్యూ బృందాలన్నీ కూడా నిరంతరం అక్కడ శ్రమిస్తున్నాయి. మరొక వైపు ఘటనా స్థలంలో సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే జూపల్లి కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సైనిక బృందాలతో కలిసి మంత్రి జూపల్లి టన్నెల్లో కూడా వెళ్లారు. సొరంగం లోపలికి ఆక్సిజన్ పంపుతున్నామని, వాటర్ తోడేసే పనులు కూడా నిరంతరం సాగుతూనే ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రెస్క్యూ టీంలు రాత్రి నుంచి అక్కడే పనిచేస్తున్నాయని చెప్పారు. కూలిపోయినటువంటి మట్టి, నీరు చేరుకోవడంతో అక్కడ సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నట్టుగా చెప్పారు. వాటిని తొలగించే పనిలో సహాయక బృందాలు శ్రమిస్తున్నాయని అన్నారు మంత్రి జూపల్లి. టన్నెల్ బోర్ మిషన్ వరకు సహాయక బృందాలు చేరుకున్నట్టుగా చెప్పారు. టన్నెల్లో నుంచి టీ వాటరింగ్ చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లారు. అయితే 12 కిలోమీటర్ల తర్వాత పూర్తిగా బురద నీరు ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ టీం వెనుదిరిగింది. అయితే విద్యుత్ పునరుద్ధరణ, ఆక్సిజన్ పైప్ల ఏర్పాటుతో పాటు నీటి తొలగింపుకు చర్యలు తీసుకుంటున్నారు ఇంజనీర్లు. మరొక వైపు టన్నెల్లో 10 కిలోమీటర్ల తర్వాత ఇబ్బందికర పరిస్థితి ఉందని రెస్క్యూ టీం చెబుతోంది. నీరు, మట్టి భారీగా ఉండడంతో అక్కడ రెస్క్యూకు ఇబ్బంది కలుగుతోందని తెలిపింది. रिंग तो दूर तक दिख रहे हैं, रिंग दूर तक 13,500 ना, पंप स्टेशन 5 है ना, ये 13,500 क्या और आवाजें आ रही है। मनोज, श्रीनिवास, नहीं सर, बेल्ट डैमेज है, इसके बाद में बेल्ट डैमेज है ना, इसके बाद ये रिंग ठीक है, लेकिन देखिए रिंग ठीक है आगे तक। हाँ, टूट के సింగరేణి ఎన్డీఆర్ఎఫ్ సంయుక్త ఆపరేషన్తో సొరంగంలో చిక్కున్నటువంటి వారి కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. లోపల ఉన్న వారితో కమ్యూనికేషన్ కోసం వివిధ పద్ధతుల ద్వారా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా రెస్క్యూ టీం ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆశలు సన్నగిలుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి పాషా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సంఘటన స్థలం దగ్గర నుంచి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పాషా అందిస్తారు. పాషా, ప్రస్తుతం అక్కడ ఈ సహాయక చర్యలు ఎంతవరకు రావడం జరిగింది, ప్రస్తుతం ఏం చెప్తున్నారు అధికారులు అక్కడ? నళిని, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది ఆచూకీ కోసము సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు వారు అందులో చిక్కుకొని 30 గంటలు కావస్తుంది. నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు వారికి సంబంధించినటువంటి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఇప్పటికే పలు దఫాలుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇంజనీర్లు, రాబిన్స్ కంపెనీకి సంబంధించినటువంటి, జైపిక్ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్ల బృందము, ఇతర కార్మికులు వీరంతా కూడా
లోపలికి పలుమార్లు వెళ్లి మళ్ళీ బయటికి రావడం జరిగింది. అక్కడ పరిస్థితిని సమీక్షించి అక్కడ ఏ రకంగా ఉందో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని అధికారులకి వివరించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ వచ్చినటువంటి అధికారులందరితోటి కూడా రివ్యూ నిర్వహించారు. లోపల పరిస్థితి ఎలా ఉంది, మనం తదుపరి ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలన్న అంశాలపై ఉదయం నుంచి కూడా ఆయన ఇక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్ లోపల 13.6 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లినట్టుగా తెలుస్తా ఉంది. అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ బోరింగ్ మిషన్ ఒకటి ఆ టన్నెల్ కి అడ్డుగా పడి ఉంది. ఆ తర్వాత మట్టి నీరు పెద్ద ఎత్తున పేరుకపోయి ఉందని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నాయి. మనం ఒక 10 నిమిషాల క్రితము సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ అధికారితోటి మాట్లాడిన క్రమంలో మేము రాత్రి కూడా వెళ్ళాము, ఇంతకు ముందు కూడా వెళ్ళిన క్రమంలో 13 కిలోమీటర్ల వరకు వెళ్ళగలిగాము. 12 కిలోమీటర్ల వరకు టన్నెల్లో ఏర్పాటు చేసినటువంటి ట్రైన్లో వెళ్ళాము. అక్కడి నుంచి బై వాక్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాకు అక్కడ బోరింగ్ మిషన్ ఒకటి అడ్డుగా ఉంది, అది కూడా డ్యామేజ్ అయింది. అది కొంత వెనక్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మాకు కనిపించింది. అవతల ఇసుక మట్టి పెద్ద ఎత్తున పేరుకపోయి ఉంది. సో అక్కడ ఎవరు మనుషులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు మాత్రం మాకు కనపడలేదు. మేము టార్చ్ లైట్ వేసి వెతికాము. ఆ తర్వాత విద్యుత్ పునరుద్ధరణ మేము వెళ్ళినప్పుడు చేశారు. దాంతో పాటు మేము లౌడ్ స్పీకర్ లో పిలిచాము, పేర్లతో పిలిచినా కూడా ఏ రకమైనటువంటి స్పందన లేదు. సో దాని మీద మేము అధికారికంగా చెప్పలేము, కానీ అక్కడ మనుషుల ఆనవాళ్లు మాత్రం కనిపించలేదని చెప్పి చెప్తున్నారు. మరోపక్క అందులో చిక్కుకుపోయినటువంటి వారి ప్రాణాలు క్షేమంగా ఉన్నారా లేరా అన్న దానిపై ఆశలు సన్నగిలుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తా ఉంది. మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ప్రస్తుతం టన్నెల్ లోపటనే ఉన్నాయి. వారు మరో గంట సేపటి బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే మరోపక్క మరో ట్రైన్ మన టన్నెల్ కి సంబంధించిన ట్రైన్ లో మంత్రి జూపల్లి కూడా ఇంజనీర్లతో కలిసి లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ ఉంది. మొత్తం మీద వీరందరూ బయటికి వస్తే అసలు లోపల సిచ్యువేషన్ ఏంటి, తదుపరి చర్యలు ఏంటి, అందులో లోపల ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి. మరోపక్క నిన్న చెప్తున్నారు రాత్రి నుంచి కూడా ఆక్సిజన్ టన్నెల్లో 7 కిలోమీటర్ల తర్వాత నిలిచిపోయింది. దానికి సంబంధించినటువంటి పైప్స్ డ్యామేజ్ అయ్యాయని చెప్తున్నారు. 7 కిలోమీటర్ల తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ కంప్లీట్ గా తక్కువగా ఉన్నాయి. కానీ ఉదయం కొంత పునరుద్ధరణ చేసిన తర్వాత 11-12 కిలోమీటర్ల వరకు ఆక్సిజన్ లెవెల్స్ వస్తున్నాయని చెప్తున్నారు. మరోపక్క నీరు పెద్ద ఎత్తున వస్తుంది, దాదాపు 8 మీటర్ల మేర నీళ్లు వస్తున్నాయి. కాబట్టి సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ఎపిసోడ్ మొత్తంగా కూడా ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాలను అంచనా వేసుకుని మరి కాసేపట్లో అధికారులు ఒక అధికారిక ప్రకటన చేయనున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతం 8 మందికి సంబంధించి వారి ప్రాణాలు క్షేమంగా ఉన్నాయా లేవా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వారి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులు వాళ్ళు ఇంజనీరింగ్ అధికారులు, సో వారికి సంబంధించి సమాచారం అందజేశారు. నిన్ననే వారంతా కూడా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి కనిపిస్తా ఉంది. నల్ని అయితే ప్రస్తుతం లోపలికి వెళ్ళినటువంటి అధికారులు తిరిగి బయటికి రావడానికి ఎంత సమయం పట్టొచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వారు బయటకు వచ్చి చెప్తే గానీ మనకి తెలియదు కాబట్టి ఎంత సమయం పట్టొచ్చు ఆ ఇన్ఫర్మేషన్ తెలియడానికి? అంటే ఒక బృందము లోపలికి వెళ్లాలంటే 14 కిలోమీటర్ల మేర ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ట్రాక్ పై అక్కడ టన్నెల్లోకి వెళ్లేటువంటి ట్రైన్ లాంటి వాహనంలో వెళ్లాల్సి ఉంటుంది. ఇది 13 కిలోమీటర్లకు వెళ్లాలి అంటే 1.5 గంటలకు పైగా సమయం పడుతుంది. మరి తిరిగి రావాలంటే మరో 1.5 గంటల సమయం పడుతుంది. అంటే 3 గంటల సమయం పడుతుంది. అక్కడ కాసేపు ఉండి అక్కడ పరిస్థితిని పర్యవేక్షించి దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి అంశాలను పరిస్థితుల్ని అంచనా వేయడానికి మరో అరగంట, అంటే దాదాపు 1.5 గంటన్నర 3 గంటలు, మరో గంట 4 గంటల సమయం పడుతుంది. సో వెళ్ళడానికి రావడానికి వెళ్లే క్రమంలో టార్చ్ లైట్స్, ఆక్సిజన్ సంబంధించినటువంటి ట్యాంకులు, దాంతోపాటు లౌడ్ స్పీకర్స్ ఇవన్నీ తీసుకుపోవడంతో పాటు సిగ్నల్స్ లేవు. వాటితో పాటు డ్రోన్ కెమెరాస్ ని కూడా తీసుకుపోతున్నారు. డ్రోన్ కెమెరాస్ ముందు ఆపరేట్ చేస్తూ వెళ్తుంటే వీరు వెనక నుంచి ఈ వాహనంలో వెళ్తున్నారు. దాంతోపాటు అక్కడ కొంత దూరం నడవాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఉదయం వేసినటువంటి అంచనా ప్రకారము అక్కడ నీళ్లున్నాయి కాబట్టి కొన్ని ట్యూబ్స్ ని కూడా వారి వెంట తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనకి టన్నెల్ వద్ద కనిపిస్తా ఉంది. అయితే ఒక బృందం వెళ్లి రావాలంటే 4 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఇప్పటికే మొదటగా సింగరేణికి సంబంధించినటువంటి బృందం వెళ్లి వచ్చింది.
వారు దానికి సంబంధించినటువంటి నివేదికను ఉన్నతాధికారులకు ఇచ్చారు. ఈ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి బృందం వెళ్ళొచ్చింది. ఎస్డీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి బృందం ఉదయం వెళ్ళింది, మళ్ళీ రాత్రి కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్. అంటే 2 దఫాలుగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్ళొచ్చాయి. వీరందరూ 12 కిలోమీటర్లు 13 కిలోమీటర్ల వరకు చేరుకోగలుగుతున్నారు. కానీ స్పాట్ ఉన్నటువంటి ప్రమాదం జరిగినటువంటి స్పాట్ కి మాత్రం వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు అంటే ప్రధానంగా నీరు ఉంది, మట్టి కూలడము, మొత్తం బురద వాతావరణం ఉండటం తోటి ముందుకు సాగలేకపోతున్నాము. అక్కడ ఉన్నటువంటి ఎక్స్కవేటర్ బెల్ట్ కూడా జారిపోతుంది, దాని మించి కూడా మేము వెళ్ళలేకపోతున్నాము. అక్కడ లోపల ఉన్నటువంటి వేస్టేజ్ బయటికి తరలించాలంటే కూడా ఆ బెల్ట్ రన్ కావాలి, ఆ బెల్ట్ కూడా రన్ కావట్లేదు. కాబట్టి అక్కడ సహాయక చర్యలకు అదంతా ఆటంకంగా మారినటువంటి సిచ్యువేషన్. మరోపక్క బోరింగ్ మిషన్ నిన్న ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో అప్పుడు పనిచేస్తున్నటువంటి బోరింగ్ మిషన్ కూడా మొత్తం దెబ్బతిని అదే ఆ ఉన్న స్థానం నుంచి కొంత 2-3 మీటర్ల మేర వెనక్కి వచ్చిందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు వెళ్ళినటువంటి బృందాలంతా కూడా వాళ్ళు చెప్పిన అంశాలను క్రోడీకరించి సాయంత్రానికి మరోమారు నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. నళిని. రైట్ పాషా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇండియన్ ఆర్మీ బృందం కూడా ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలానికి చేరుకుంది. కాబట్టి సహాయక చర్యలు మరింత వేగం కాబోతున్నాయి. ప్రస్తుతం కొంతమంది అధికారులు అలాగే రెస్క్యూ టీం లోపలికి వెళ్లారు. వారు తిరిగి రావడానికి కొన్ని గంటల సమయం పట్టొచ్చు. ప్రస్తుతం లోపలటువంటి పరిస్థితిని వారు సమీక్షించి లోపలికి వెళ్లి బయటికి వచ్చిన తర్వాత అసలు సహాయక చర్యలు ఇంకొంచెం వేగవంతం చేయబోతున్నారు.